చేతులారంగ శివుని పూజింపడేని, నోరు నొవ్వంగ హరికీర్తి నుడవడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, గలుగనేటికి తల్లుల కడుపు చేటు. పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే బలికిన బవహర మగునట, పలికెద వేరెండు గాత పలుకగనేలా, నే పలికేది భాగవతమట, నా చేత పలికించే విభుడు రామచంద్రుడట, అలా పలికితే మళ్ళీ పుట్టుక లేకుండా పోతుందట. సరే, అలాగే పలుకుతాను. మరో కథ నేనెందుకు చెప్పాలి, భాగవతమే చెబుతాను. సత్ప్రవర్తన కల యాదవ వంశంలో మహాత్ముడైన విష్ణుమూర్తి ఎలా పుట్టాడు, ఎలా ప్రవర్తించాడు, ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేశాడు, తగినట్లు వివరించండి. మోక్షం కోరేవారి మాట పుట్టుక అనే రోగం కలవారి చిత్తానికి చెవికి ఆనందం కలిగిస్తుంది. అది అందరికీ ఇష్టమైన హరిస్తుతి ఇక చాలులే అనే మూర్ఖుడు ఉండడు. మా వంశోత్తములు పాండవులు పూర్వం దేవతలు కూడా చేయలేని భీష్మాది కురూత్తముల సేనా సాగరాన్ని ఒక గోష్పాదం వలె ఎలా ఏ నావ సాయంతో దాటగలిగారు. మా అమ్మ కడుపులో అశ్వత్థామ అస్త్రంతో పీడింపబడిన నన్ను కురువంశం నిలపడానికి ఆ ఉత్తముడు కృష్ణుడు చక్రం దాల్చి రక్షించాడు. కాల స్వరూపాలతో పురుషమూర్తి అయి లోకుల మనస్సులలోనూ బయట కూడా ఉండి జనన మరణాలను సంసార మోక్షాలను ఇచ్చే ఆ హరి యొక్క చరిత్రమంతా చెప్పుము. యోగేంద్ర, రాముడు రోహిణి కొడుకని నీవు ఊహించి చెప్పావు, కానీ దేవకి కడుపులో ఎలా ఉన్నాడతడు మరో దేహం లేకుండా? తన తండ్రి ఇల్లు వదిలి పద్మాక్షుడు ఆలమందకు ఎలా వెళ్ళాడు, ఏ మందిరంలో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, తన మేనమామ అయిన కంసుని ఎందుకు చంపాడు, మానవుడిగా ఈ భూమి మీద ఎన్నేళ్లు ఉన్నాడు, అతనికి ఎంతమంది భార్యలు, వారితో ఎలా ప్రవర్తించాడు, ఆ మాధవుని కథ అంతా విస్తరించి చెప్పు అని ఆ పరీక్షిత్తు మహారాజు ఇంకా నీ ముఖ పద్మం నుండి వెలువడిన హరి యొక్క కథామృతం త్రాగి త్రాగి మేను పొంగింది, దుఃఖం పోయింది, దాహం ఆకలి దూరమయ్యాయి, మనసు పరవశిస్తుంది. ఇలా అంటున్న పరీక్షిత్తు మహారాజు మాటలు విని శుక మహర్షి ఇలా అన్నాడు. విష్ణు కథాసక్తి కల నరుని, విష్ణు కథలు చెప్పే వాణిని వినే వాణిని గంగాజలం వలె నిర్మలులుగా చేస్తుంది ఆ విష్ణు కథా ప్రసంగం. రాజోత్తమ విను. పూర్వం వేల సంఖ్యలో రాక్షసరాజులు రాజ లాంఛనాలతో భూమండలమంతా ఆక్రమించారు. ఆ బరువు మోయలేక భూమి గోరూపం ధరించి బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించింది. జాలి కలిగి బ్రహ్మదేవుడు భూమిని ఊరడించాడు. బ్రహ్మ దేవతలతో కలిసి విష్ణుని దర్శింప వెళ్ళాడు. పురుష సూక్తం చదివి సమాధి స్థితుడై ఉండగా బ్రహ్మకు ఒక మాట వినిపించింది. దానిని విని వేల్పులకు భూదేవికి తాను విన్న మాట తెలుపుతానని ప్రీతితో ఇలా అన్నాడు. యదు వంశంలో దేవతలంతా భూమి మీద మీ మీ అంశలతో పుట్టటానికి వెళ్ళండి. విష్ణువు వసుదేవునికి పుట్టి భూభారమంతా తొలగిస్తాడు. సురకన్యలారా, హరిని సేవించడానికి భూమి మీద సుందర శరీరాలతో పుట్టండి. హరికి అన్నయ్య శేషుడు ప్రియం చేకూర్చడానికి హరి కలతో పుడతాడు. ప్రపంచమంతా ఏ మాయతో మోహింపబడుతుందో ఆ మాయ విష్ణుని ఆజ్ఞతో తన అంశతో భూలోకంలో పుడుతుంది. బ్రహ్మ ఇలా దేవతలను భూదేవిని ఒప్పించి తన పూర్వ నివాసానికి వెళ్ళిపోయాడు. అప్పుడు యాదవరాజైన శూరసేనుడు మధురాపురం రాజధానిగా చేసుకుని మధుర సూరసేన దేశాలు పరిపాలించేవాడు. ఏ మధురలో నారాయణుడు నిత్యము ఇష్టంగా ఉంటాడో ఆ మధుర యాదవరాజులందరికీ మొదట పట్టణమైంది. పరీక్షిత్తు మహారాజా, శూరసేనుని పుత్రుడైన వసుదేవుడు ఆ పురంలో ఒకనాడు దేవకిని పెళ్లి చేసుకుని దేవకి తాను రథమెక్కి వెళ్ళేటప్పుడు ఉగ్రసేనుని కొడుకు కంసుడు ఉల్లాసంతో చెల్లెలు మరిది ఉన్న రథమెక్కి గుర్రాల పగ్గాలు చేతబట్టి తోలుతూ ఉన్నాడు. ముందు భాగాన భేరులు, మురజాలు, శంఖాలు, తప్పెటలు మ్రోగుతూ ఉండగా దేవకుడు తన కూతురైన దేవికి అరణమివ్వదలిచి ధనముతో నిండిన 1800 రథాలను
బంగారు దండలతో ఎత్తైన ఏనుగులు 400ను, 10,000 గుర్రాలు, విలాసవంతులైన దాసీజనం 200 మందిని ఇచ్చి పంపాడు. వాటితో వధూవరులు ఆ మార్గంలో వెళ్లే సమయంలో పగ్గాల ముడులు వదిలించి వేగంగా రథం నడుపుతున్న కంసుడు భయపడేటట్లు అశరీరవాణి ఆకాశం నుండి ఇలా అన్నది: సంతుష్టురాలైన నీ చెల్లెలు మెచ్చుకునేటట్లు ఉల్లాసంగా రథం నడుపుతున్నావు, కానీ ఇక ముందు జరిగేది నీకు తెలియదు. ఈ నీ చెల్లెలి 8వ గర్భం నిన్ను సంహరిస్తుంది సుమా అని ఆకాశవాణి పలికింది. వెంటనే భుజవంశంలో చెడబుట్టిన కంసుడు ఉలిక్కిపడ్డాడు. ఎడమ భుజం అదిరింది. భయంకరంగా కత్తి దూసి చెల్లెలి కొప్పు పట్టుకొని తొట్టిపడుతూ ఆమెను లాగి ఒడిసి పట్టుకొని చెల్లెలని కూడా దయదల్పక సాహసించి నరకటానికి ప్రయత్నించే సమయంలో వసుదేవుడు అతని దగ్గరికి వెళ్ళి మత్తుడై కోపాగ్ని శిఖలతో వస్తున్న కంసుణ్ణి చూసి తన సల్లాపమనే అమృతధారలు చిలికి కొంత శాంతపరుస్తూ ఇలా అంటాడు ఆ వసుదేవుడు: అయ్యా, నీవు చెల్లెలికి అన్నవు, ధనమో చీరలో ఇచ్చి నీ చెల్లెలిని గౌరవించాలి, మృదు మధురంగా మాట్లాడుతూ ఆదరించాలి. అంతేగాని ఆకాశపు మ్రోతలే నిజం అనుకుని ఈమెను చంపకు. నీకు తగని ఆ పని మాని రా, కొద్దిగా సహించు, చంపకు, నిన్ను వేడుకుంటున్నాను. అదీగాక నీ చెల్లెలు కన్య, ముద్దరాలు, నీ క్షేమమే సదా కోరుతూ ఉంటుంది, నిష్కల్మషురాలు. అటువంటి ఈమెను గాలి మాటల కోసం మర్యాద లేకుండా సద్వంశంలో పుట్టిన పుణ్యమూర్తివి. కోపం ఎప్పుడూ పాపం తెస్తుంది. నీ చెల్లెల్ని నరకడం న్యాయమవుతుందా? ఆలోచించు కంస మహారాజా. జనులకు శరీరంతోనే మరణం కూడా పుడుతుంది. ఇప్పుడు రేపు కాకపోతే మరో 100 ఏళ్లకైనా మృత్యువు రాక మానదు. దేహం నశిస్తే అందులోని శరీరి మరో దేహం పొంది ఈ దేహం విడుస్తాడు. గడ్డి జలగ మరో ఆధారం పట్టుకుని ఆ తరువాత తన పూర్వస్థానం బదులుతుంది. మేల్కొన్నప్పుడు మానవుడు చూసినా విన్నా అనుకున్న కార్యాలన్నీ కలలో కనబడతాయి అతనికి. అలాగే తన కర్మలన్నీ తన వెంట వస్తాయి. జీవుడు తన పూర్వకర్మం అనుసరిస్తూ మనస్సులో ఎన్నో వికారాలు పొందుతూ ఇంద్రియాల మార్గాలను అనుసరిస్తాడు. ఎన్నో శరీరాలు కడిచినా తన కర్మములు చెడవు, అనుభవించి తీరవలసిందే. నీటిలోనూ నీటి కుండలోనూ సూర్యుడు చంద్రుడు కనిపిస్తూ గాలిని బట్టి కదులుతూ ఉంటారు. అలాగే తమ కర్మల చేత నిర్మింపబడిన శరీరాల్లో ప్రాణి రాగంతో కదులుతూ ఉంటాడు. నిజానికి జీవునికి కదలిక ఉండదు. చేసిన కర్మములే మేలును ఇస్తాయి, కీడును ఇస్తాయి. బ్రహ్మకైనా సరే ఇంతే. కర్మననుసరిస్తూ నడుస్తూ ఇతరులను అనుకోవడం ఎందుకు? అందుచేత ఇతరులకు హింస చేయరాదు. తనకు మేలు కలుగుతుందని ఇతరులను బాధిస్తే ఆ ఫలం పోతుందా? కట్టి కుడుపుతుంది. కంస మహారాజా, వరుసకు నీకు చెల్లెలు కాని నిజానికి పుత్రిక వంటిది. ఉత్తమురాలు, చెప్పుకోదగిన చరిత్ర కలది, భయస్థురాలు, చిన్నది, కొత్తగా పెళ్ళయింది, లక్ష్మి కలది, దీనురాలై మనసు చలించిపోతుంది. నీకు నమస్కరిస్తాను రాజా, కరుణతో ఈమెను రక్షించు. ఇంకా ఎన్నో మృదు వాక్యాలు పలికినా వాడు విని కూడా వేడి చూపులతో నిప్పులు కుప్పలు పోసి దయలేకుండా సాహసించి ఆమెను చంపబోతున్నాడని తెలుసుకొని మోసగించి తప్పించాలని మనసులో ఇలా అనుకున్నాడు ఆ వసుదేవుడు. ఎప్పుడైనా చావు తప్పదు కదా అని పిరికితనంతో సంచరింపరాదు. బుద్ధి ప్రసరించినంత కాలం ఆత్మబలంతో అపాయం నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాలని నిశ్చయించి ఆపదలో ఉన్న స్త్రీని రక్షించి కొడుకులనిస్తాను అని చెబితే మంచిదిప్పుడు. భవిష్యత్తు ఎవడికి తెలుసు? ఈమె ప్రాణాలతో నిలిస్తే మళ్ళీ పుట్టిపోతారా పిల్లలు? ఆ పుట్టిన పిల్లలకు కూడా మృత్యువు వెంట వస్తే బ్రహ్మదేవుని వల్లనైనా కష్టం తొలగించుకునే ఉపాయం ఉండదా? అగ్ని తన దగ్గరున్న చెట్లను విడిచి దూరాన ఉన్న చెట్లను కాల్చినట్లు కర్మవశాత్తు పుట్టుకకు మరణానికి కారణాలు దూరగతిని పొందుతాయి. దీనికి కంగారు పడకూడదు. కొడుకులనిస్తాను అని కంసునికి చెప్పి భార్యను విడిపించుకోవడం నీతి. వీడు విడిచిపెట్టాక మళ్ళీ కొడుకులు పుట్టితే కార్యం తప్పుతుందేమో. సరే, ఆనాటికొక దైవం ఉండడా, వచ్చి ఆదుకోడా? 8వ గర్భం కదా, వీనిని చంపుతాడని ఆకాశవాణి నుండి విన్నాం. ఆ మాట తప్పదు కదా. అందుచే ప్రస్తుతానికి ఈమెను వెంటనే తప్పించుకోవడం తగిన పని అని నిశ్చయించుకొని
వసుదేవుడు తిన్నని మాటలు మాట్లాడుతూ కంసుని మన్నించి మనసులో బాధపడుతున్న ప్రసన్న ముఖంతో నీతియుతంగా ఇలా అంటాడు: ఈమెకి పుట్టిన కుమారుని వలన చచ్చిపోతావని ఆకాశవాణి పలికిందని నీవు కోపిస్తే, ఈమెకు పుట్టే కొడుకులనే చంపడానికి నీకు వరుసగా నేను సమర్పిస్తాను అని అనగా విని కంసుడు తల ఊపి సంతోషించి గుణగ్రాహి అయి భయపడుతున్న చెల్లెలి యొక్క కొప్పు విడిచిపొట్టి వెళ్ళిపోయాడు. వసుదేవుడు కూడా బ్రతుకుతెరువు పొందాను అని భార్యతో మందిరానికి పోయి మనసులో చాలా ఆనందంతో ఉన్నాడు. అలా కొంతకాలం వెళ్ళిన తర్వాత కంసుని బాధలు నిరంతరము పొందుతూ దేవకి దేవతలందరి అనుగ్రహంతో సంవత్సరానికొకని చొప్పున 8 కొడుకులను ఒక కూతురును కన్నది. అందులో దేవకి మొదటి కొడుకును కన్నప్పుడు వసుదేవుడు చాలా ధైర్యంతో ఏ మాత్రము ఆశపడక సత్యం మీద నిలిచి కొడుకుని కంసునికి అప్పగించాడు. అన్నమాట వదలక మోసం లేకుండా కొడుకులను శత్రువుకు ఏమాత్రం బాధపడకుండా ఇచ్చినవాడు వసుదేవుడొక్కడే, ఇంకొకరు లేరు. రాజా, సత్యబుద్ధికి కష్టం లేదు, జ్ఞానం కలవానికి ఇష్టం లేదు, భగవద్భక్తి కలవానికి ఇవ్వరానిదంటూ ఏదీ లేదు. ఆ జ్ఞానికి కీడు ఏమిటి? ఇలా సత్యం విడువక కొడుకును ఒప్పగించిన వసుదేవుని మాట నిలుకడకు మెచ్చి కంసుడిలా అన్నాడు: వసుదేవా, నీ కొడుకును నీవు మళ్ళీ తీసుకొని పో. వీని వలన నాకు భయం లేదు, వీని మీద కోపం లేదు. నీ 8వ పుత్రుడు నాకు మృత్యువట, వానిని వధిస్తాను తరువాత అనగానే వసుదేవుడు కొడుకును తీసుకుని వెళ్ళి కూడా సంతోషించక దుష్ట స్వభావం కల కంసుని మాటలకు భయపడుతూనే ఉన్నాడు. అంతలో ఒకనాడు నారదుడు తిన్నగా కంసుని ఇంటికి వచ్చి ఏకాంతంలో మందలో ఉన్న నందుడు మొదలైన వారు, వారి భార్యలు, కొడుకులు, బంధువులు, దేవకి మొదలైన స్త్రీలు, వసుదేవాదులైన యాదవులంతా దేవతలు గాని మానవులు కారని కంసునికి చెబుతాడు. నీవు రాక్షసుడవని దేవమయుడు చక్రి దేవకి దేవికి కడుపై పుట్టి భూమినంతా చెరబట్టిన రాక్షసులనందరినీ చంపుతాడు అని చెప్పి స్వర్గానికి వెళ్ళిపోతాడు ఆ నారదుడు. నారదుని మాటలు విని ఎంతో ఆరాటపడి యాదవులు దేవతలని, నారాయణుని చేతి ఖడ్గంతో చీల్చబడిన కాలనేమి తాను అని మనసులో కలతపడి మరదిని, చెల్లెలిని కోపంతో పట్టి బంధించాడు. హరిని తలుచుకుని వెంటనే వారు కన్న కొడుకులను చంపాడు. తండ్రి అయిన ఉగ్రసేనుని చెరలో పెట్టాడు. నిర్మలుడైన తండ్రిని కాదని శూరసేన దేశాలను తానే పరిపాలించసాగాడు. తల్లిదండ్రులనైనా, అన్నదమ్ములనైనా, స్నేహితులనైనా, బంధువులనైనా సరే రాజ్యకాంక్షతో రాజులు జీవితార్థులై తరచుగా చంపుతూ ఉంటారు. ఇంకా బాణుడు, భౌముడు, మాగధుడు, మహాశనుడు, కేశి, ధేనుకుడు, బకుడు, ప్రలంబుడు, తృణావర్తుడు, చానూరుడు, ముష్టికుడు, అరిష్టుడు, ద్వివుదుడు, పూతన మొదలగు వారి సాయంతో కంసుడు యుద్ధంలో యాదవుల గర్వమనిచి యాదవులను తలవంచుకునే చేసి భవనాలు విడిచి రక్షకులు లేక పదవులు వదిలి నిషద, కురు, కోసల, విదేహ, విదర్భ, కేకయ, పాంచాల, సాల్వ దేశాలకు యాదవులంతా వెళ్ళిపోయారు. కొందరు మాత్సర్యం విడిచి కంసుణ్ణి కొలుస్తూ నిలిచారు. అప్పుడు వరుసగా కంసుడు దేవకీ కొడుకులను 6 వధించాడు. తరువాత శేషుడు అనే పేరుతో శ్రీహరి అంశ దేవకి కడుపున 7వ గర్భంగా అయ్యాడు. ఆ సమయంలో విశ్వరూపుడైన హరి తన్ను నమ్ముకొని యాదవులకు కంసుని వలన భయం కలుగుతుందని తెలిసి యోగ మాయాదేవితో ఇలా అన్నాడు: భద్రా, నీవు గోపికలు, గోపాలురు ఉన్న పశువుల మందకు వెళ్ళు. వసుదేవుని భార్యలు 8: ధృతదేవ, ఉపదేవ, దేవరక్షిత, శ్రీదేవి, శాంతిదేవి, సహదేవి, దేవకీదేవి, రోహిణి. రోహిణి గోకులంలో ఉంది. దేవకి కడుపులో ఉన్న శేషుడనే పేరుగల నా తేజస్సును నీవు నేర్పుగా లాగి రోహిణి కడుపులో ప్రవేశపెట్టు. నేను దేవకికి కొడుకునవుతాను. తరువాత రోహిణికి నీవు పుడతావు. ఎన్నో విధాల సంపదలకు నిలయమై కోరికలన్నీ ఇచ్చే నిన్ను మానవులు నీకు కానుకలు, బలులు ఇచ్చి భక్తితో పూజిస్తారు. అంతేకాదు, నిన్ను మానవులు ఆయా స్థానములలో దుర్గా, భద్రకాళి, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాన, శారద,
అంబిక అని 14 పేర్లతో ప్రశంసిస్తారు అని తెలిపి నీవు వెళ్ళు అని హరి ఆజ్ఞాపిస్తాడు. ఆ యోగ నిద్ర సరే అని అంగీకరించి నమస్కరించి ఈ భూమికి వచ్చింది. దేవకీదేవి కడుపులోని గర్భాన్ని మెల్లగా లాగి యోగమాయ రోహిణీదేవి కడుపులో నిలిపి వెళ్ళిపోయింది. పుర ప్రజలంతా దేవకికి కడుపు పోయిందని దిగులు చెందారు. అప్పుడు బలం చాలా కలవాడవడం చేత బలభద్రుడని, లోకాభిరాముడవడం చేత రాముడని, గర్భం లాగడం వలన పుట్టడం చేత ఆ సుతుడు సంకర్షణుడని పిలువబడ్డాడు. తరువాత విష్ణువు యొక్క దివ్యాంశతో వసుదేవుని మనసులో ఆ విష్ణువు ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ వసుదేవుడు సూర్య తేజస్వి అయ్యాడు. దీనితో వసుదేవుడు సకల ప్రాణులకు నిలయమై ప్రకాశించాడు. తనలో అఖిలాత్మకము, ఆత్మీభూతము, పావన రేఖ, లోక శుభంకరమై ప్రకాశించే విష్ణు తేజస్సును వసుదేవుడు దేవకీ గర్భంలో చేర్చాడు. దానితో దేవకీదేవి పూర్వదిక్కు చంద్రుణ్ణి ధరించినట్లు వెలుగొందింది. ఈ మాటలు విని తరువాత వృత్తాంతం చెప్పమని పరీక్షిత్తు అడిగితే ఆ శుక మహర్షి ఇలా అంటాడు. తన కడుపులో బ్రహ్మాండాలు కల శ్రీహరి దేవకీ కడుపులో భూభరణం కోసం బాలసూర్యుని వలె వృద్ధి పొందాడు. దేవకీ కడుపులో హరి పెరుగుతున్న కొద్దీ శత్రువుల మొగాలు వెలవెలబోయేటట్లు దేవకీ ముఖం పాలిపోయింది. శత్రువుల కీర్తి మాసిపోయినట్లు ఆమె చూచుకాలు నల్లబడ్డాయి. దుష్టుల ఇళ్లలో పొగలు కమ్మినట్లు ఆమె నూగారు నల్లబడింది. శత్రువుల మనస్సులకు ఆహారం మీద కోరిక తరిగినట్లు దేవకికి ఆహారం మీద వెగటు పుట్టింది. శత్రువులు కొయ్యబారిపోతున్నట్లు నానాటికి దేవకికి బడలిక ఎక్కువయ్యింది. శత్రువుల మన్ను కరిచేటట్లుగా దేవకికి మన్ను రుచి అనిపించి మన్ను తినేది. జలదేవత ఆ దేవకీ కడుపులోని శిశువును చూడటానికి వచ్చిందా అన్నట్లుగా శరీరం మీద చెమట బిందువులు కలిగాయి. అగ్ని ఆమె కడుపులోని కొడుకును సేవించటానికి వచ్చిందా అన్నట్లు ఆమె శరీర కాంతి మెరుస్తూ ఉంది. వాయుదేవుడు ఆమె కడుపులోని వానిని సేవించడానికి వచ్చాడా అన్నట్లు నిట్టూర్పులు కలిగాయి. భూదేవి ఆమె కడుపులో ఉన్న వానిని సేవ చేసేందుకు రూపుదాల్చి వచ్చిందా అన్నట్లు సన్నని నడుము లావయింది. ఇదంతా ఎందుకంటే పంచభూతమయుడైన విష్ణువు ఆమె కడుపులో పెరుగుతున్నందుకు పంచభూతాలు వచ్చి ఆమెను సేవిస్తూ ఉన్నాయి. తరువాత రాక్షస విరోధి అయిన విష్ణువు దేవకీదేవి గర్భాన ఉండటం వలన ఆమె ములనూలు బిగువెక్కుతుంది. శత్రుస్త్రీల మంగళసూత్రాలు జారిపోతున్నాయి, వదులవుతున్నాయి. దేవకి శరీర కాంతి పెరిగిపోతూ ఉంది. శత్రుస్త్రీల శరీర కాంతులు తరిగిపోతూ ఉన్నాయి. ఆమె భూషణాలు బిగువెక్కుతున్నాయి. శత్రుస్త్రీల భూషణాలు వదులవుతున్నాయి. ఆమెకు గర్భం పెద్దదవుతుంది. శత్రుస్త్రీల గర్భాలు పగిలి జారిపోతున్నాయి. ఈ విధంగా దేవకీదేవి విశ్వమనే గర్భంలో ధరించిన శ్రీహరిని గర్భాన ధరిస్తూ జ్ఞానహీనుని విద్య వలె, కుండలోని దీపం వలె సోదరుడైన కంసుని ఇంట్లో బంధింపబడి ఉంది. ఆ దేవకీ ముఖంలోని తెలివిని, శరీర కాంతిని, ప్రవర్తించే అందాన్ని చూసి ఆశ్చర్యంతో తరచుగా భయపడుతూ కంసుడు తనలో తాను ఇలా అనుకున్నాడు. ఈమె గర్భం పైకి చూడడానికి పెద్దగా ఉంది. నా మనసు కలత చెందుతుంది. ఇంతకు ముందెన్నడూ ఇలా లేదు. ఈమె కడుపులోనికి విష్ణువు ప్రవేశించి ఉండాలి. నేను ఏమి అనుకోవాలి? ఇక చేయవలసిందేమిటి? నానాటికి ఆమె గర్భం పెరుగుతూ ఉంది. గర్భిణి, చెల్లెలు, ఆడుది, పేదరాలు. నేనెట్లా చంపగలను? న్యాయమేమిటి? అని చంపితే సంపద, కీర్తి, ఆయువు, ధర్మము చెడిపోతాయి కదా. వావి వరుసలెరుగని క్రూరుని జీవన్మృతుడు అని నిందిస్తారు. వాడు నరకానికి పోతాడు. దుర్భావంతో బ్రతకడం కూడా ఒక బ్రతుకేనా అని నిశ్చయించుకొని ధైర్యంతో గాంభీర్యం వహించి పరాక్రమం ప్రకటించుకుంటూ ఒక్కసారిగా వెంటనే చెల్లెల్ని చంపే ప్రయత్నం ప్రమాదమని భావించి మాని మౌనం వహించి ఉన్నాడు. తొలగించుకోలేని పెద్ద శత్రుత్వం వచ్చిపడింది. ఎలా? ఈమెకు విష్ణువు ఎప్పుడు పుడతాడో అప్పుడే పురిటింటిలోనే చంపేస్తాను అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా వైరానుబంధంతో ఇతర స్మరణ మర్చిపోయాడు. తిరుగుతూ, తింటూ, త్రాగుతూ, నడుస్తూ, కూర్చున్నా, లేస్తున్నా సదా శ్రీహరిని తలచి తలచి తరగని కోపంతో జగమంతా శ్రీహరిమయమని కంసుడు చూశాడు, తెలుసుకున్నాడు. ఇంకా
చెవులకు ఏ శబ్దం వినపడినా అది హరి యొక్క శబ్దం అని వినేవాడు. కంటికేది కనపడినా అది హరిమూర్తి ఏమో అని చూసేవాడు. నడుస్తున్నప్పుడు శరీరానికి ఏ గడ్డిపూచ తగిలినా అది శ్రీహరి చేతి దెబ్బ అని భయపడేవాడు. ముక్కుకు ఏ వాసన సోకినా అది శ్రీహరి మాలిక యొక్క సువాసన అని బెదిరిపోయేవాడు. ఏదో మాట్లాడుతుండగా హరి పేరు పలుకబడిందని భ్రమపడేవాడు. ఊహకేమి ఊహిస్తున్నా అవి హరికి సంబంధించినవే అని కోపపడదామనుకునేవాడు. అప్పుడు సేవకులతో కూడిన దేవతలు, నారదాది మహర్షులు ముందు నడుస్తూ ఉండగా బ్రహ్మ, శివుడు అక్కడికి వచ్చి దేవకీ గర్భంలో శిశువై ఉన్న విష్ణుమూర్తిని ఇలా స్తుతించసాగారు. నీవు సత్యమే వ్రతంగా కలవాడవు. నిత్యము సత్యమునే ప్రాప్తికి సాధనంగా 3 కాలాల్లోనూ ఉంటావు. పంచభూతాలు జన్మించే చోటు నీవు. పంచభూతాల్లో ఉంటావు. పంచభూతాలు నశించిన తర్వాత కూడా ఉంటావు నీవు. సత్యమే మాట్లాడుతావు. అందరినీ సమదృష్టితో నడిపించే నిన్ను ఆశ్రయిస్తాము. నీ ఆధీనంలో ఉన్న మాయ చేత జ్ఞానం నశించిన వారు ఎన్నో విధాల నిన్ను పేర్కొంటారు. కానీ జ్ఞానం కల పండితులు ఏకచిత్తంతో అన్ని రూపాలు నీవే అని తెలుసుకుంటారు. ఈ సంసారం అనేది ఒక వృక్షం. దీనికి పాదు ప్రకృతి. సుఖదుఖాలు 2 ఫలాలు. సత్వ, రజ, తమో గుణాలు 3 వేళ్ళు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు దీని రసాలు. వీటిని పొందే సాధనాలు 5. అవి పంచేంద్రియాలు. దీని స్వభావాలు శోకం, మోహం, ముసలితనం, మృత్యువు, ఆకలి, దాహం అనే 6 ఊర్ములు. ధాతువులు 7. రసం, రక్తం, మాంసం, క్రొవ్వు, ఎముకలు, మూలుగు, చర్మము. దీని కొమ్మలు 8. పంచభూతాలు ప్లస్ మనస్సు, బుద్ధి, అహంకారం. నవరంధ్రాలు దీని తొర్రలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు, నాగ, కూర్మ, కృకల, దేవదత్త. ధనుంజయాలు 10 వాయువులు. దీని ఆకులు. జీవుడు, ఈశ్వరుడు 2 పక్షులు. ఇది సంసార వృక్షం. దీన్ని పుట్టించడానికి, రక్షించడానికి, సంహరించడానికి నీవు ఒకడవే రాజువు. జ్ఞానం కలవారు నీ మీదనే చిత్తం నిలిపి ధ్యాస ఏ ప్రక్కకు పోకుండా నీ పాదమనే నావతో ఈ సంసార సాగరాన్ని గోష్పాదం దాటినట్లు తేలికగా సంసార సాగరాన్ని దాటగలుగుతారు. మోక్షం పొందుతారు. నీవు మంచివారికి శుభప్రదములై దుష్టులకు మేలు కానివైన ఎన్నో అవతారాలెత్తి లోకాలకు సదా క్షేమం కలిగిస్తూ ఉంటావు. కొందరు మిడిమిడి జ్ఞానం కలిగి తామే సర్వజ్ఞులమనుకొని నీ పేరు తెలిసినా నిన్ను తలుచుకోరు. చివరికి అధోగతి పాలవుతారు. నీ భక్తులు మాత్రం నిన్నే చిత్తంలో నిలుపుకొని నిర్భయంగా ఏ విఘ్నాలు పొందకుండా నీ ఉన్న ఉత్తమ పదంలో నిలుస్తారు. పరమేశ్వర, నిన్ను 4 ఆశ్రమాల ప్రజలు సేవించడానికి లోకాలన్నిటా సత్వము, శుద్ధము, శ్రేయస్కరము అయిన శరీరం నీవు పొందుతూ ఉంటావు దేవా. పద్మాక్ష, నీ శరీరమంతా సత్వగుణ ప్రధానమే. అలా కాకపోతే అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానం ఎలా ఇవ్వగలదు? రజ, స్తమో గుణాలు నీ అంగీకరిస్తావు. సత్వగుణం కలవారికి సాక్షాత్కరిస్తావు. నీ రూపం వాక్కుకు, మనస్సుకు అందదు. త్రిగుణాతీతమైంది. ఉత్పత్తి, స్థితి, లయాలు లేనిది. నీ కర్మలన్నీ దివ్యములు. ఈ నీ రూపాన్ని, పేరును పుణ్యాత్ములు ఎరుగుదురు. నిన్ను సేవిస్తున్నట్లు భావించుకుంటూ, వింటూ, ప్రశంసిస్తూ ఉండేవాడు నీ పాదభక్తుడై పునర్జన్మ పొందడు. పురుషోత్తమ, నీ పుట్టుకతో భూభారం తొలగింది. నీ పాద పద్మాల నీడను నీ కరుణతో భూమి ఆకాశములను చూస్తాము. జన్మరహితుడవైన అభవ, పుట్టడం నీకు ఒక ఆటగాని నీకు పుట్టుక ఏమిటయ్యా? జీవులను అవిద్య ఆవరిస్తుంది కానీ నిన్ను ఆవరించలేదు. నీ దగ్గరున్న నిన్ను చుట్టలేదు. నీవు అవిద్యకు దూరమైన అవిద్య నీ ఆధీనంలోనే ఉంటుంది. మత్స్యంగా, కూర్మంగా, వరహంగా, నరసింహుడుగా, వామనుడుగా, హయగ్రీవుడుగా, పరశురాముడుగా, రాముడిగా దయాగుణంతో లోకాలను రక్షించిన నీకు నమస్కరిస్తున్నాము. ఈ భూభారం తొలగించు. ముకుంద, నిత్యము కంసాది దుష్టులు బాధిస్తూ ఉంటే లోకమంతా బాధలు పడుతుంది. ఇక నీవు తల్లి గర్భం నుండి బయటకు వచ్చి మచ్చికతో ఈ లోకాన్ని రక్షించాలి. విచ్చేయుము అని ఇంకా దేవకీదేవిని చూసి బ్రహ్మాదులు ఇలా అన్నారు. తల్లి, నీ కడుపులో ప్రధాన పురుషుడు ఉన్నాడు. రేపు జన్మిస్తాడు. కంసుని చేత ఏ మాత్రము భయం లేదు.
నిజం, మాకందరికీ శుభం కలుగుతుంది. నీ కడుపు చల్లగా యాదవులందరూ సంతోషించడానికి నీ కొడుకు చల్లగా ఉండాలి అని ఇలా హరిని ప్రశంసించి దేవకీదేవిని దీవించి ఈశ్వరుడు బ్రహ్మ ఇద్దరిని ముందు పెట్టుకొని ఆ దేవతలంతా వెళ్ళిపోతారు. ఇది దశమ స్కందంలోని శ్రీకృష్ణ కథా ప్రారంభంలో మొదటి భాగం సమాప్తం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. జై హింద్.